హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయఆర్ ఛానల్. ఉల్లిపాయను సంస్కృతంలో పలాండ్ అని, హిందీలో ప్యాజ్ అని, ఇంగ్లీష్లో ఆనియన్ అని అంటారు. తెలుగులో దీనిని ఉల్లిపాయ లేదా ఉల్లిగడ్డ అంటాము. నిజానికి దీనిని నీరుల్లిపాయ అనడం సరైనది. నీటి వసతి ఉన్న ప్రదేశాలన్నిటిలోనూ వర్ష ఋతువులోనూ దీనిని సాగు చేస్తారు. కరోలిస్ లినేనియస్ ద్వినామకరణ ప్రకారము అలియేసి కుటుంబములో అలియాం ప్రజాతికి చెందినది. సాధారణ నామము ఉల్లిపాయ. వంటకాలలో వినియోగించే ఉల్లిపాయ శాస్త్రీయ నామం అలియం షిఫా. వెల్లుల్లి కూడా ఇదే ప్రజాతికి చెందినది. దీని ఆకులు సన్నగా పొడవుగా ఉంటాయి. ఆకుల మధ్యలో ఒక కాండము ఉండి దాని చివర పూలగుత్తి ఏర్పడుతుంది. అందులోనే గింజలు ఏర్పడతాయి. ప్రతి మొక్కకు భూమిలో 1 నుంచి 3 వరకు దుంపలు ఏర్పడతాయి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత ఉన్నది. ఉల్లి రకాలు: తెల్లనివి, ఎర్రవి, చిన్నవి, పెద్దవి, ఎక్కువ వాసన కలవి, తక్కువ వాసన కలవి, తీయటివి. ఉల్లికాడలు, ఉల్లి పొరక. ఉల్లికాడల ఖరీదు తక్కువే. ఉల్లికాడలలో ఉండే కెమోఫెరాల్ అనే ఫ్లేవనాయిడ్ రక్తనాళాలపై ఒత్తిడి లేకుండా రక్తం సాఫీగా సరఫరా అయ్యేటట్లు చూస్తుంది. ఉల్లికాడలను ఎక్కువగా వాడితే రక్తపోటు ఒత్తిడి లేకుండా రక్తం సాఫీగా సరఫరా అయ్యేటట్లు చూస్తుంది. ఉల్లికాడలను ఎక్కువగా వాడితే రక్తపోటు, ఆస్టియోఫోరోసిస్ వంటి ఎముక సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. వీటిల్లో ఉండే పొర ఉంచుతాయి. పీచు ఎక్కువగా ఉన్న ఉల్లికాడల్ని తరచూ తినే వారిలో అధిక బరువు సమస్య తలెత్తదు. డైటరీ ఫైబర్ అంటే ఆహార సంబంధిత పీచు. వీటి నుంచి సమృద్ధిగా అందుతుంది. అది ఆకలిని అదుపులో ఉంచుతుంది. ఉల్లికాడల్లోని గిజాంతిన్ అనే పదార్థము కంటి చూపును మెరుగుపరుస్తుంది. హానికారక కిరణాల నుండి చర్మాన్ని కాపాడుతుంది. గర్భస్థ శిశువుకి వెన్నెముక సమస్యలు రాకుండా ఉంటాయి. ఉల్లికాడలు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. కాలేయం చుట్టూ పేర్కొనే అధిక కొవ్వు తగ్గేలా చూస్తాయి. వాటిల్లో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ సి, బీటా కెరోటిన్ కూడా ఎక్కువ మొత్తంలోనే లభిస్తాయి. చేసే మేలు: పచ్చి ఉల్లిపాయను రోజు తీసుకుంటే మహిళల్లో ఋతుక్రమం సక్రమంగా ఉంటుంది. ఉల్లి రసాన్ని, నెయ్యిని సమపాలుగా కలిపి దీనిని 1 టీ స్పూన్ మోతాదులో 3 పూటలా తీసుకుంటే శరీర బలహీనత దూరమవుతుంది. 1 లేదా 2 ఉల్లిపాయలను చిన్నగా తరిగి నీళ్ళల్లో వేసి మరిగించి ఆ నీటిని తాగితే మూత్రములో మంట తగ్గుతుంది. రక్తపోటు, గుండె జబ్బు, ఆస్త్మా, ఎలర్జీ, ఇన్ఫెక్షన్, దగ్గు, జలుబు, నిద్రలేమి, ఊబకాయము తగ్గుతాయి. ఉల్లిపాయ ఒక యాంటీబయాటిక్. దీన్ని తిననవసరం లేదు. కానీ మన పక్కన ఉంచుకుంటే వైరస్, బ్యాక్టీరియాల వలన వచ్చే జబ్బులను మన దగ్గరకు రానివ్వదు. 1919లో ఫ్లూ జ్వరం వచ్చి 40 మిలియన్ల ప్రజలు చనిపోయారు. గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు ఎక్కువగా చనిపోతున్నారని తెలుసుకున్న ఒక డాక్టర్ అక్కడ ప్రజలను కాపాడాలని నిర్ణయించుకొని గ్రామాలకు వెళ్ళారు. ఆయన వెళ్ళిన ప్రతి గ్రామంలోనూ ప్రజలలో చాలా మందికి ఈ జబ్బు వచ్చి చనిపోయారు. అయితే ఒక గ్రామంలో ఒక కుటుంబము మొత్తము సంతోషముగా, ఆరోగ్యముగా ఉండడం చూసిన డాక్టర్ ఆశ్చర్యపడి ఇది ఎలా సాధ్యమైంది అని ఆ కుటుంబ సభ్యులను అడిగారు. అక్కడున్న ఒక రైతు భార్య, ఇదిగో దీని వలన అంటూ ఒక్క పెచ్చు కూడా తీయని ఉల్లిపాయను చూపించింది. ఉల్లిపాయలను ఒక గిన్నెలో ఉంచి ప్రతి రూములోనూ ఉంచుతాము. ఇది మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచింది అని చెప్పింది. డాక్టర్ వారి దగ్గరున్న ఉల్లిపాయను తీసుకొని మైక్రోస్కోప్ లో చూశాడు. ఆ ఉల్లిపాయ నిండా ఆ ఫ్లూ వైరస్ ఉంది.
ఒకసారి తరిగిన ఉల్లిపాయను మిగిలిపోయింది కదా అని మరుసటి రోజు వాడకండి. ఎందుకంటే ఆ ఉల్లిపాయలో గాలిలో ఉన్న బ్యాక్టీరియాలు చేరి ఉంటాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.